హాయ్ అండి, నమస్తే. ఇవాళ పెసరకట్టు చేసుకుందామని చిన్న గ్లాస్ పెసరపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసి పొయ్యి సిమ్లో పెట్టుకొని సన్న సెగ మీద వేయించుకున్నానండి. తర్వాత వీటిని కడిగేసి కుక్కర్లో పెట్టేసుకున్నా. 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్నాను. ఈలోపు మన పక్కనే బాల్కనీలో గార్డెన్ ఉంది కదండి, అక్కడ 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర హార్వెస్ట్ చేసి తెచ్చేసుకున్నానండి. ఈ లోపల కుక్కర్ విజిల్స్ రావటం అయిపోయింది. కుక్కర్ మూత తీసేసి దానిలో తగినంత పసుపు, ఉప్పు వేసుకొని మెతిపేసుకోవాలండి. మనం వేసిన వెల్లుల్లిపాయ, ఆ ఎండుమిరపకాయ మెత్తగా నలిగే వరకు మెతుపుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కూడా వేసి పప్పు కూరతో కొంచెం స్మాష్ చేసుకోవాలండి. తర్వాత మనం కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసేసి కొద్దిగా నెయ్యి వేసి బాగా మరిగిచ్చేసేసుకొని మనం కట్ చేసి తెచ్చుకున్న కొత్తిమీర వేసుకొని తెరమాత పెట్టుకోవటం. అంతేనండి, కమ్మటి పెసరకట్టు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.